ఏం చేస్తున్నావు మమ్మీ? అయిందా? ఉడికిందా? ఇంకా ఏడ 1 అవర్ హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. పులుసు కదా, హాఫ్ అన్ అవర్ అని పట్టుద్ది. ఇదేంటి? ఇది ఉప్మా మంచిగా ఉంది, పెరిగేసుకొని తిను. కాకపోతే ఇది కొంచెం లైట్గా సూప్ ఉడికిన తర్వాత సూపు ఇది. నువ్వేం చేస్తున్నావు? తమ్ముడికి వాడికి అసలు దానిమ్మకాయ కూడా ఒలుచుకోవటం చేత కావట్లేదు వాడికి. ఎవరు ఒలిచి పెడతారమ్మా? మీరు కూడా చిన్న చిన్న ఇవి కూడా చేసుకోలేవరా? అట్లా ఇచ్చే తింటాడు కానీ, అట్లా ఇచ్చే మమ్మీ ఒలుచుకుంటాడు కానీ మరి అసలు నా డ్రెస్ మీద పడతాడు. హాయ్ అండి, ఈరోజు మాది మటను గొర్రెపోతు మాంసం. నాకు ఇష్టమైన ప్రియమైన మాంసం గొర్రెపోతు అండి, అని ఇష్టం నాకు. కమ్ముకుంటుంది కూర. తర్వాత గోధుమ రవ్వ, ఇంకా రైస్, ఉత్త రైసే. పలావ్ రైస్ వండనా, ఉత్త రైస్ వండనా? పలావ్ వండాలి. చేసేది సండే ఒక్కసారి పలావ్. పలావ్ రైస్ వండాలంటే దానికి గరం మసాలా ఉండాలి, ఉత్త రైస్ వండి, ఉండాలి, ఉత్త రైస్ వండి అబ్బో ఉల్లిగడ్డ అయితే కొయ్యాలని కొయ్యబడుతుంది ఉంటుంది. ఇన్ని ఉండాలి. పలావ్ రైస్ అంటే దానికి చాలా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. ఓకేనా? అది మీ ఏమేమి కూరలో చెప్పొచ్చు కదా. మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు నేను ఫ్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఇది ఫ్రై చేద్దాం అనుకుని ఈ కళాయిలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకో ఫ్రై అయితే డైజెషన్ కాదు వాడికి. మరి కొంచెం ఉంచకపోయినా తర్వాత ఈవినింగ్ ½ కేజీ ఎంత అవుతుంది? ½ కేజీ కాదు మరి ఎంత వద్దా? నేను వద్దాను, డాడీ చెప్పినట్టు వద్దాను. ఇవన్నీ ఆడ వెళ్తున్నాయి అంత బాగా ఉంటుంది పాప అంటే వద్దులే అని. ½ కేజీ కాబట్టి పులుసు అయితే మళ్ళీ తినబుద్ది అవుద్ది, డైజెషన్ అవుతుంది అని పులుసు తెమ్మన్నా. మళ్ళీ పులుసు పెట్టిన ఇవాళ వరకు ఇవాళ పులుసు. రండి 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 రండి. మధుడు కూర ఎర్రగా ఎంత బాగా వచ్చిందో. మంచిగా మొన్న కడిగి మిరపకాయలు ఎండ పోసి కారం పట్టించినాక ఇది ప్యూర్ హోమ్ మేడ్ అన్నట్టు. ఇది కూడా అదే పసుపు కూడా జాగ్రత్త పట్టుకో. చూడండి, ఈ పసుపు కూడా మేము పసుపు కొమ్ములు కడిగి శుభ్రంగా ఎండబెట్టి పట్టించుకుంటాం. ఇది కూడా హోమ్ మేడే. కారం అయితే ఇంకా నీట్గా కడిగి ఎండపోసి ఉండి చూపెడతా. కారం కూడా అంటే మేము జాడీలో పోసినాము. జాడీలో పోయాక ఎక్స్ట్రా ఉంటుంది కదా, నార్మల్గా డైలీ యూజ్ చేసుకోవడానికి కారం అనమాట. కొంచెం పైకి పెట్టి ఇది కారం. చూడండి ఎంత బాగుందో కలరు కదా, సూపర్ ఉంది కలరు. అబ్బా కారం కూడా, ఉత్త కారం కూడా కమ్మటాల్సి వస్తుంది. అంటే ప్లాస్టిక్ దాంట్లో పోయంగానే జాడీలో పోయంగా మిగిలింది. అయితే ఇంకా మనకి డైలీ యూజ్ చేసుకుంటే డైలీ యూజ్ ఒక వారం 10 రోజులు అయిపోతుంది కదా, అందుకే డైలీ యూజ్ కోసం ఇది ఇలా కారం కానీ పసుపు అన్నీ తయారు చేసుకుంటాం మేము. బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్. మా పాప సింగర్గా అంటే తనకి పాడాలని ఆలోచనలట. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఆమె వస్తుంది సింగింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్. బెల్ ఐకాన్ కొడుతూనే మీకు గంట సింబల్ టంగా మేము పెట్టగానే వస్తాయి, అంతే కదా, నోటిఫికేషన్ వస్తుంది. బెల్ కొట్టలేదు అనుకో నోటిఫికేషన్ రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అంతే. సబ్స్క్రైబ్ చేయడం కాదు, బెల్ కూడా కొట్టాలి. ఓకే.